సిగ్గు లేదు. పక్కన వాళ్ళు అందరు మంచిగా అవుతా అంటే నీకు సిగ్గు లేక ఊరి మీద తిరిగేస్తాను. ఏం డ్యూటీ చేస్తాను, ఎంత చేసినా కూడా ఎదుగుతలేమాయే. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. పౌల మొక్క పొడ నా ఇజ్జత్ మానం పోబట్టే అందరు మంచిగా అవుతాను, నేను మంచిగా అవుతలేనని ఒక్కటే రంది కాబట్టి ఇక్కడ కూకుంటుంది. ఏ సిక్కుడి సింపాంజీ మొక్క అన్నానా, ఎందుకైనా తిడతానా? ఇప్పుడు ఏమైంది? ఏ కొంప మునిగిందానే ఆగమాగం చేస్తానా? మీ తమ్ముడు వాళ్ళట కారు కొనుక్కున్నారట. నీకు కొంచెం అయినా సిగ్గులేదు, తోటలు కొనుక్కుంటా అంటే నువ్వు ఎర్రి ముఖం వేసుకొని చూస్తానవా? నీ కళ్ళు మంట. నాకు ఇంత ఇజ్జత్ పోవట్టే వాళ్ళు కొనుక్కున్నారని. చిన్నదాని ముందట పెద్దదానికి లేకుంటే ఇజ్జత్ మానం పోవట్టే అందరు కొనుక్కున్నారని దాన్నే మెచ్చుకోవట్టే. నేను చేసిన నీ ఏం చెప్తానో చెప్పు. పైసలు తెచ్చి నాకు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు కారు కొనేదాకా నీ ఎంబడి పడితే నీ సంగతి తెలియదు. కమ్మరికమ్మ కప్పోడా వాడు కొనుక్కొని కారు కానీ వాడు కొన్న కారుకు నాకు నా పెళ్ళంతో నా సాగు ఖర్చే. ఆరాళ్ళు మంచిగానే ముచ్చట చేస్తారు కానీ ఇక వీళ్ళది గీయే వారం. అది కొనుక్కుంటే దీనికి కావాలట, ఇది కొనుక్కుంటే దానికి కావాలట. ఈ ఖాత ఏంది? నా తమ్ముని పెళ్ళం నా పెళ్ళం ఆగమాగం చేయబట్టి ఆరళ్ళ కొట్లాట. అందరు ఊరంతా కూడి కలిసి ఉన్నా కూడా ఆరాళ్ళు కలిసి ఉండరు. అవునా కాదా? దోస్తులు కామెంట్ చేయండి. మీ ఇళ్ళల్లో కూడా గిట్ట ఏమైనా జరుగుతుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీని మీద మళ్ళీ మరో వీడియో చేద్దాం. పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీన్ని లాంగ్ వీడియో వస్తుంది ఆరాళ్ళ కొట్లాట చూడండి.